బహుశా చాలా మంది వెయిట్ చేస్తూ ఉండుంటారు ఈ వార్త కోసం. ట్యాక్స్ పేయర్స్ మీ గురించి ఈ వార్త. వీకెండ్ లో చిల్ బీర్ తో చిల్ అవ్వాలనుకున్నారు, మందేస్తూ సండేని ఫండేగా మార్చుకోవాలనుకున్నారు, ఫ్రెండ్స్ తో కలిసి లిక్కర్ లాగిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే లిక్కర్ బాబులకు తాగకుండానే కిక్కు దిగిపోయే న్యూస్ చెప్పింది ఈసీ. ఎన్నికల నేపథ్యంలో 48 గంటలు నో లిక్కర్ అంటూ మద్యం షాపుల క్లోజింగ్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మద్యం దుకాణాలు బంద్ అయిపోయాయి. మళ్ళీ 13వ తారీఖు సాయంత్రం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. దీంతో బీరు కోసం బాధలు, వైన్ కోసం వరీసు అన్ని రెట్టింపైపోయాయి. ఎన్నికల పోలింగ్ మందుబాబుల వీకెండ్ ప్లానింగ్ పై దెబ్బ కొట్టింది. 2 రోజుల పాటు వైన్ షాప్స్ క్లోజ్ అవుతుండటంతో మందుబాబుల ఆతృతకు అవధులు లేకుండా పోయాయి. తొందర పడుకుంటే 3 రోజుల పాటు చుక్క కూడా దొరికే ఛాన్స్ ఉండదంటూ వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. దీంతో ఎక్కడ చూసినా వైన్ షాపులన్నీ కిటకిటలాడిపోయాయి. కిక్కు కోసం కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. దేవుడా, ఒక్క క్వార్టర్ అయినా వచ్చేలా చూడు, నా దగ్గరకు వచ్చేంత వరకు స్టాక్ ఉండేలా చూడు అంటూ లిక్కర్ బాబులు దేవుణ్ణి వేడుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా బాటిల్స్ కోసం బారులు తీరారు. ఇక మందుబాబుల తాకిడికి కొన్ని వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గంటల తరబడి క్యూలలో ఉన్నప్పటికీ మందు దొరకని పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపించాయి. దీంతో అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోయారు మందుబాబులు. ఎండవేడి తాళలేక చిల్లు బీరు తాగి చిల్లవుదామన్న వారి ఆశలు అడియాసలైపోయాయి. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని భావించిన ఎన్నికల సంఘం 48 గంటల పాటు మద్యం షాపులతో పాటు కళ్ళు కాంపౌండ్లు, బార్లు మూసేయాలని ఆదేశించారు. దీంతో మందుబాబుల కష్టాలు రెట్టింపయ్యాయి. 6 గంటల ముందు వరకు నెల్లూరులో వైన్ షాపుల దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సో ఇక పోలింగ్ కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. సో 13న పోలింగ్ జరగబోతోంది. సాధారణంగానే ఎన్నికల నిబంధనల ప్రకారం 2 రోజుల ముందే, అంటే ప్రచారం ముగిసినటువంటి సమయానికే వైన్ షాపులన్నీ కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. సో నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా వైన్ షాపులన్నీ కూడా సాయంత్రం 5 గంటలకే మూసివేయాల్సి ఉంది. అయితే స్టాక్ లేని కారణంగా కొన్ని వైన్ షాపులు అయితే మధ్యాహ్నానికే అన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి. పోలింగ్ పూర్తయ్యే సాయంత్రం వరకు కూడా వైన్ షాపులు అనేటివి తెరిచేటువంటి అవకాశం లేదు. అయితే ప్రభుత్వ షాపులు కావడంతో, ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ వైన్ షాపులు కావడంతో సాధారణంగానే సాయంత్రం గడువు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పోలింగ్ ముగిసినా కూడా 13వ తారీఖున వైన్ షాపులు తెరుచుకునేటువంటి అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. తిరిగి 14 మాత్రమే మళ్ళీ వైన్ షాపులు తెరిచేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రైవేటు బార్, రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే 13వ తేదీ సాయంత్రం మళ్ళీ నిబంధనల ప్రకారం తెరుచుకునేటువంటి అవకాశం ఉంది. సో మిగిలినటువంటి వైన్ షాపులన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెద్ద బజార్లో ఉన్నటువంటి వైన్ షాప్ ఇది. సో పోలింగ్ ముందుగానే ఈ విధంగా వైన్ షాపులన్నీ కూడా మూసివేసేటువంటి పరిస్థితి. అయితే గతంలో వైన్ షాపులు మూసివేసినప్పటికీ ప్రైవేటు వైన్ షాపులు ఉన్నటువంటి ఆ సమయంలో కొంత ప్రైవేటుగా లిక్కర్ అనేటివి నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు అనేటివి జరిగాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ షాపులు కావడంతో షాపుల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కానీ ఎక్కడైతే ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయో సో అక్కడ మాత్రం ఈ కొంతమంది సిబ్బంది బ్లాక్లో విక్రయించేటువంటి అవకాశం ఉంది. వాటిపైన అధికారులు ఇప్పటికే పూర్తిగా కూడా నిఘా పెడతామని చెబుతున్నప్పటికీ కూడాను అనేక సందర్భాల్లో కూడా బయటకు బ్లాక్లో విక్రయించేటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులకు తావు లేకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలింగ్ జరిగేటువంటి సమయంలో ఈ మద్యం విక్రయాలు జరిగితే కనుక ఆ ప్రభావం అనేది పోలింగ్ ప్రాంతాల్లో ఖచ్చితంగా కూడా కనబడుతుంది. అలాగే ఇప్పటికే చాలామంది ప్రత్యర్థులు ఎవరైతే అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రైవేటు బయట నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ పంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారందరినీ కూడా చర్యలు తీసుకుని ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా నెల్లూరు జిల్లాలో చేసినటువంటి పరిస్థితి. గోవా నుంచి భారీగా మద్యం నిల్వలు అనేటివి ఇప్పటికే డంప్ చేసినటువంటి విషయాన్ని చాలా చోట్ల గుర్తించారు. అలాగే ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి ఎక్కడా కూడా స్టాక్ అనేది బయటకు రాకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. సో వీటన్నింటినీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఎక్కడా కూడా బయటకు రాకుండా ఈ నిబంధనలు అనేవి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. వైన్ షాపులు మాత్రం పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని కూడా మూతపడ్డ పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.